హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అయితే మనకైతే అనౌన్స్ చేసేసారు. జూలై 24th అయితే రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. ఇప్పుడు మీరు ఏమంటారంటే, ఉండరా బాబు, ఇప్పటికే 11-12 డేట్లు వచ్చాయి, అసలు ఈ డేట్ని ఎలా నమ్మమంటావరా బాబు అని నన్ను అయితే ఖచ్చితంగా కమెంట్లలో వేసుకుంటారని నాకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం, మన కర్మ భయ్య, మన కర్మ. మళ్ళీ డేట్ ఇచ్చారు, ఈ డేట్ని నమ్మాలా వద్దా అంటే 70-30% అని చెప్పాలి. ఈ డేట్కి కూడా వస్తుందన్న నమ్మకం జెన్యున్గా చెప్తున్నా నాకైతే లేనే లేదు. సో మొన్న పోస్ట్పోన్ అవ్వడానికి కారణం ఏంటంటే, సినిమాని అయితే ఎవరు కొనట్లేదని సినిమా అయితే పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ జూలై 24th వరకన్నా సినిమాని ఎవరైనా కొంటారా, మళ్ళీ రూపాయి పావలకే అడుగుతారా అన్నది అది దేవుడికి తెలియాలి. ఒకవేళ మళ్ళీ రూపాయి పావలకే అడుగుతారా అంటే అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సినిమా పైన ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేవు. కోట్లు పెట్టి కొంటే డిస్ట్రిబ్యూటర్స్ అప్పుల పాలు అవుతారని ముందు వెనక ఆలోచించి సినిమాని కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి మన డైరెక్టర్ జ్యోతికృష్ణ, ప్రొడ్యూసర్ మణిరత్నం, సో వీళ్ళు ఏం చేస్తారన్నది ఆ దేవుడికే తెలియాలి. మరి జూలై 24 అయితే బాగా ఆలోచించి లాక్ చేశారేమో నాకైతే అనిపిస్తుంది. చాలా టైం అవుతుంది, 1 month కన్నా ఎక్కువ టైమే ఉంది. మరి ఇంత లేట్ ఎందుకు పెట్టుకున్నారో, అసలు ఈ గ్యాప్లో వాళ్ళు ఏ ప్లాన్స్ చేస్తున్నారో అనేది ఇక ఆ దేవుడికి తెలియదు. మేబీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, జూలై 1st week రోజు ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెరుగుతాయా, మరి ఆ పెరిగిన ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి ఎక్కువ డబ్బులు ఇచ్చి సినిమాని ఏమైనా కొంటారా అనేది ఇక మనమైతే చూడాలి. సో మొత్తానికైతే జూలై 24th రోజు సినిమా అయితే రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ బాగున్నాయి, కీరవాణి బీజియం బాగుంటుంది. ఇవి రెండు సినిమాని కాపాడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అంతకు మించి ఇక వేరే ఏం లేదు. ఒకవేళ అన్నీ బాగుండి సినిమా స్క్రీన్ ప్లే కనుక కరెక్ట్గా ఉంటే, ఇంటర్వెల్ బాగుంటే, క్లైమాక్స్ బాగుంటే, చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా కానీ సినిమా ఖచ్చితంగా నిలుస్తుంది. ఇక ఒకవేళ కనుక వీటికి మైనస్ వస్తే మాత్రం ఇక కీరవాణి కాపాడాలి. దాదాపు హోప్స్ మొత్తం కీరవాణి పైనే ఉన్నాయి. ఇక తర్వాత ఆ దేవుడికి తెలియాలి. ఎనీవే, సినిమా మంచి సక్సెస్ సాధించాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నానయ్యా. ఓం నమ శివాయ. చూద్దాం ఏం జరుగుతుందో. మరి మీరేమంటున్నారు ఈ రిలీజ్ డేట్పై? మరి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ రిలీజ్ డేట్పై, ఈ సినిమాపై? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.